బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు ఇదే జీవితం. నేను మీ ప్రియాంకారావు. ఇదే జీవితాన్ని కువైట్ నుండి ఒక బాధితుడు ఆశ్రయించాడు. అయితే తన గోడు వెళ్ళబుచ్చుకోవడానికి ఒక వేదిక కావాలని చెప్పి అడిగాడు. అసలు తన జీవితంలో ఏమైంది, అంతగా ఆయన ఏ బాధను అనుభవిస్తున్నాడు అనే విషయాల్ని ఆయన అడిగి తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ అడ్వకేట్ ఇంద్రగంటి మధుశర్మ గారు కూడా ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్, కువైట్ నుండి ఒక బాధితుడు ఇది జీవితం ప్రోగ్రామ్ ని ఆశ్రయించాడు. అసలు తన జీవితంలో ఏం జరిగింది అనేది ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే మ్యామ్. మీ పేరు? షేక్ రియాజ్ మ్యామ్. ఓకే, రియాజ్ గారు, అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ రోజు మీరు ఇదే జీవితాన్ని ఆశ్రయించారు? మ్యామ్, మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఓకే. హలో మ్యామ్, నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఇంకా ఆమె వచ్చి నేను కువైట్ లో ఉంటే 14 నెలల తర్వాత ఆమె మగ బిడ్డని జన్మనిచ్చింది మ్యామ్. ఫిబ్రవరి 2వ తేదీన మగబిడ్డ పుట్టడం జరిగింది. నేను ఫిబ్రవరి 6వ తేదీన ఇండియాకి రావడం జరిగింది మ్యామ్. అప్పటి నుంచి నాకు విడాకులు లేకుండా ఆమె వాళ్ళ పాటుకు వాళ్ళు తిరుక్కుంటా చేస్తాంది మ్యామ్. నాకైతే విడాకులు ఇవ్వడం లేదు. నేను పెద్ద మనుషుల దగ్గర పోయినా నాకు న్యాయం జరగలేదు మ్యామ్. నా తరపున ఎవరైనా పోయి అడుగుదామంటే మాట్లాడదామంటే ఎవరు ఆమె రెస్పాన్స్ కావడం లేదు. ఇంటికాడ ఉంటుంది కానీ నేను వేరే ఊర్లో ఉన్నాను, నేను ఇంటికాడ లేను అని చెప్పి మాట చెప్పి తప్పించుకొని తిరుగుతాను మ్యామ్. ఓకే, అంటే ఎన్నాళ్ళు ప్రేమించుకున్నారు? మీరేమో వేరే ఎక్కడో ఉంటున్నానంటున్నారు. ఎలా మీ ప్రేమ వ్యవహారం ఎలా నడిచింది, ఎప్పుడు స్టార్ట్ అయింది? 2013 ఎండింగ్ లో మేమిద్దరం ప్రేమించుకోవడం స్టార్ట్ చేసినాం మ్యామ్. 2014 లో వాళ్ళ పెద్ద మనుషుల ముందర నేను పోయి మీ అమ్మాయిని ప్రేమించినాను, నన్ను ఇచ్చి పెళ్లి చేయండి అని అడగడం జరిగింది. వాళ్ళేమో నీ దగ్గర డబ్బు లేదు, ఇప్పుడు నీ వయసు తక్కువ కదా, నువ్వు కోయేట్కి వెళ్ళి 4 రూపాయలు సంపాదించుకొని వస్తే నేను మా అమ్మాయిని ఇచ్చి నీకు పెళ్లి చేస్తామని మాట ఇచ్చినారు మ్యామ్. అదే విధంగా నేను 2 సంవత్సరాలు కోయేట్ లో ఉండి ఆ అమ్మాయిని ఇష్టపడినాను కాబట్టి మోసం చేయకూడదు అని నేను 2 సంవత్సరాలు పని చేసుకుని రూపాయి కూడి పెట్టుకుని నేను ఇండియాకి రావడం జరిగింది మ్యామ్. వచ్చిన తర్వాత ఆ ఊరి పెద్ద మనుషులతో మాట్లాడి మా ఇద్దరికి పెళ్లి చేసినారు. ఏ ఇయర్ లో మీ పెళ్లి జరిగింది? 2017 ఆగస్ట్ 11 or 12 డేట్ కి మ్యారేజ్ అయింది మ్యామ్. ఈ బేబీ ఎప్పుడు పుట్టారు, ఏ ఇయర్ లో? 2022 మ్యామ్. 2021 అయిపోయింది ఆడికి. 2022 ఫిబ్రవరి 2వ తేదీనేమో ఆమె బిడ్డకి జన్మనిచ్చింది. నేను ఫిబ్రవరి 5వ తేదీన ఫ్లైట్ ఎక్కి 6వ తేదీకి నేను ఇండియాలో ల్యాండ్ అయినాను మ్యామ్. ఓకే, అంటే మీరు ఆ పాటకి ఆమె ప్రెగ్నెంట్ అని తెలియడానికి ముందే మీరు కువైట్ వెళ్ళిపోయారు, అంతేనా? అవును మ్యామ్, అవును మ్యామ్. లాక్డౌన్ టైంలో నేను కువైట్కి వచ్చినాను. అడ్వకేట్ గారు, ప్రస్తుతం ఆయన సిచ్యువేషన్ మీరు విన్నారు కదా, మీరేమంటారు? రియాజ్ గారు సార్, ఇప్పుడు మీ ప్రేమ వ్యవహారం అంతా ఇంట్లో చెప్పి మీ పెద్ద మనుషుల సమక్షంలో చేసుకున్నప్పుడు అప్పుడు ఆమెకి మీరు చెప్పారా మీరు కువైట్ వెళ్తున్నాను సంపాదించడం కోసమని? అవును సార్. అంటే మేము పెళ్లి కాకముందేనే ఆమెతో మాట్లాడుకుని నేను కువైట్కి వచ్చినాను సార్. పెళ్లి కాకముందే మీరు ఆమెతో మాట్లాడుకున్నారు? ఓకే, అవును సార్. మీది లవ్ మ్యారేజా? అవును సార్, లవ్ మ్యారేజ్ సార్ మాది. ఎలా పరిచయం ఇవిడ మీకు? అంటే మా ఊరి నుంచి వాళ్ళ ఊరికి ఒక 5 కిలోమీటర్స్ డిఫరెంట్ ఉంటుంది సార్. ఆమె మా ఊరికి రావడం వెళ్ళడం సరుకులు తీసుకోవడము. ఆ టైంలో నేను బజార్లో ఆ అమ్మాయిని చూసినాను, ఇష్టపడినాను సార్. ఇష్టపడిన తర్వాత నేను వాళ్ళ సార్ చెప్పండి. నేను ఇష్టపడిన తర్వాత నేను వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడినాను సార్. మాట్లాడిన తర్వాత వాళ్ళు నీ దగ్గర ఏముండదు, మా అమ్మాయిని నీకు ఇవ్వాలంటే నువ్వు ఏదో ఒకటి సంపాదించాలి కదా, ఇప్పుడు నువ్వు ఈ వయసులో నీకు పెళ్లి చేస్తే ఇబ్బంది పడతారు మీరు ఇద్దరు అని చెప్పి మా పెద్ద మనుషులతో వాళ్ళ పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడుకుని నాకు 2 years వరకు బయట దేశానికి పంపించేసినారు సార్. 2 years తర్వాత నీకు అదే అమ్మాయి 17 సార్. 17 లో మీరు 17 సంవత్సరాలకి లవ్ చేశారు. ఆ అమ్మాయి వయసు ఎంత అప్పుడు? నా ఏజ్ 16 సార్. 16 అంటే మీరు ఆ ఏజ్ లో అంటే ఇప్పుడు మీరు ఆ ఏజ్ లో లవ్ చేస్తారు, అదే ఆ వయసులో మీరు ప్రేమించుకున్నారు కాబట్టి మీకు సంపాదన లేదు, మీరు ఆర్థికంగా స్థిరపడలేదు. అది పెళ్లికి కూడా రైట్ ఏజ్ కాదండి, అది పెళ్లి చేయడానికి కూడా అదేం కరెక్ట్ ఏజ్ కాదు. వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పింది కరెక్టే కదా మరి అప్పుడు? అవును సార్, కరెక్టే సార్. అందుకోసం నేను వచ్చినాను సార్, కువైట్కి వచ్చినాను. కువైట్కి వెళ్ళిపోయారు? నా వయసు అప్పుడు 18. వెళ్ళిపోయినాను సార్. నా వయసు 18 సంవత్సరం వచ్చినాక 2015 సెప్టెంబర్ లో నేను కువైట్కి వచ్చినాను సార్. 2015 సెప్టెంబర్.
అవును సార్, నేను ఆ టైంకి 2015. నేను కోయిట్కి వచ్చేసినాను సార్. అవును సార్, కోయిట్కి వచ్చి 2 ఇయర్స్ నేను ఇక్కడ వర్క్ చేసి రూపాయి కూడబెట్టుకుని నేను ఆ ఊరి పెద్ద మనుషులతో ఫోన్ లో మాట్లాడినాను సార్. సార్ నేను రేపు ఇండియాకి వస్తున్నాను, నాకు ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారు అన్నారు కదా. అంటే సరే రానా రా అన్నారు. నేను మా మదరు మా ఫాదర్ ముగ్గురం కలిసి మేము ఇండియాకి రావడం జరిగింది సార్. వచ్చిన తర్వాత ఆ అమ్మాయి వాళ్ళు వాళ్ళు పెద్ద మనుషులు కూర్చొని వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంట్లో పంచాయతీ పెట్టి ఫలానా తేదీన పెళ్లి చేస్తామని చెప్పి మాట తీసుకున్నారు సార్. పెళ్లి చేశారా మరి? 2017 లో పెళ్లి చేసినారు సార్. వాళ్ళు చెప్పినట్టు అదే మా ఎలాగా పెద్దవాళ్ళు గ్రాండ్ గా చేశారా? పెళ్లి ఖర్చులు ఎవరు పెట్టుకున్నారు సార్, వాళ్ళు బీద వాళ్ళు సార్. అంటే వాళ్ళ ఎంత వరకు వాళ్ళ చిన్నాయన పెద్దనాన్న వీళ్ళు ఏదైనా సహాయం చేస్తేనే వాళ్ళకు సార్. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ వచ్చి యాక్చువల్లీ ఆయన చాలా ఏళ్ల క్రిందటే చనిపోయినారు. నాకు మా అత్త వాళ్ళ పెద్ద కూతురు చిన్న కూతురు సార్, వాళ్ళు ముగ్గురే. నేను ప్రేమించింది పెద్ద అమ్మాయిని, పెళ్లి చేసుకునేది కూడా పెద్ద అమ్మాయినే సార్. పెద్ద అమ్మాయిని? మీరు మీ ఇంట్లో మీరే పెద్దనా? అవును సార్, అవును సార్, నేను ఒక్కనే సార్ పెద్దని, ఇంకా మా తమ్ముడు చిన్నోడు సార్. అంటే ఇప్పుడు పెళ్లి ఖర్చులన్నీ మీరే భరించారా? లేదు సార్, ఆ ఊరి పెద్ద మనుషులు ఆ అమ్మాయికి తలా ఒక చెయ్యి వేసి అందరూ కలిసి ఆ అమ్మాయికి వాళ్ళు ఓన్లీ మ్యారేజ్ చేసి ఇచ్చేంత వరకు వాళ్ళ బాధ్యత తీసుకున్నారు సార్. ఒక బెడ్ ఇచ్చినారు, ఒక బీరువా, ఒక కూలరు, ఒక 2-3 జతలు ఆ అమ్మాయికి పెట్టినారు. నాకు ఒకటి ఇచ్చినారు సార్. దానికి తప్ప వాళ్ళు నాకేమి ఇవ్వలేదు. ఇంకా నేనే ఆ అమ్మాయికి వచ్చి బంగారము వేసి పెళ్లి చేసుకుని ఒక 10 జతలు పట్టు చీరలు కొని అంత గ్రాండ్ గా నేను చేసుకుని ఆ అమ్మాయిని మా ఇంటికి తెచ్చుకున్నాను సార్. ఓకే, ఎంత బంగారం పెట్టారు? 3 తులాల వరకు పెట్టినాం సార్ బంగారం. 3 తులాల బంగారం వరకు పెట్టారు. ఏ సంవత్సరం మీకు పెళ్ళైంది కరెక్ట్ గా? 2017 ఆగస్ట్ లో పెళ్ళయింది సార్ మా ఇద్దరికి. 2017 ఆగస్ట్ లో పెళ్ళైంది. పెళ్ళైన తర్వాత మీరు ఎన్ని రోజులు ఇక్కడ ఉన్నారు? 5 మంత్స్ ఉంటాను సార్ ఇంటికాడ. 5 మంత్స్ ఉన్నారు. సో 5 మంత్స్ తర్వాత మీరు కువైట్ వెళ్ళటం జరిగింది. కువైట్కి వచ్చేస్తున్నాను సార్. ఎందుకంటే ఇక్కడ మేము ఫ్యామిలీ ఇక్కడ సెట్ అయినాం సార్. ఈ కువైటోడు వాళ్ళ ఇంట్లో 5 మంత్స్ నేను ఇండియాలో ఉంటాను సార్. 5 మంత్స్ అయిన తర్వాత నాకు అంటే ఇప్పుడు మాకు ఇక్కడ 5.5 మంత్స్ వరకు మేము ఇక్కడ స్టే చేస్తారు ఇండియాలో. 5.5 మంత్స్ తర్వాత మాకు ఆటోమేటిక్ గా అకామా అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అక్కడ ఉండేదానికి ఛాన్స్ ఉండదు. మళ్ళీ మేము కొత్త వీసా తెచ్చుకొని మెడికల్ ఇవన్నీ ఇబ్బంది ఉంటుందని నేను 5.5 మంత్స్ ఉండి నేను కువైట్కి వచ్చినాను సార్. వచ్చిన తర్వాత మా స్పాన్సర్ ఎవరుంటారో వాళ్ళతో నేను మాట్లాడుకోవడం జరిగింది సార్. నాకు ఇట్లా పెళ్లి అయింది, మీరు వీసా ఇస్తే కనుక నేను మా వైఫ్ ని ఇక్కడ తెచ్చుకుంటానని మాట్లాడుకున్నాం సార్. నేను మా ఫాదరు మా మదరు. దాని తర్వాత వీళ్ళు వచ్చి ఆ అమ్మాయి కొంచెం డ్రైవర్ సార్, డ్రైవర్ పని చేస్తాను సార్. అవును సార్. ఆ తర్వాత నేను ఒక సంవత్సరం మీ వైఫ్ ని పెళ్ళైన తర్వాత మీతో పాటు తీసుకెళ్లిపోయారా, లేదంటే ఆవిడ ఇక్కడ ఎవరితో ఉండేవారు? లేదు, వాళ్ళు ఇంటికానే ఉంటారు. యాక్చువల్లీ నేను మా మదర్ మా ఫాదర్ వచ్చేసినాం కాబట్టి మా బ్రదర్ ఉంటారు కాబట్టి ఇంకా నేను వాళ్ళ అమ్మని ఇక్కడ ఉండడం అక్కడ ఉండడం సపరేట్ వద్దు, రోజుల కాలాలు బాగలేవు కదా, మీరు కలిసి మా ఇంట్లోనే ఉండండి. ఆ అమ్మాయితో సహా మా అత్తని మా మరదల్ని నేను తెచ్చి మా ఇంట్లో పెట్టుకున్నాం సార్. ఓకే. ఇప్పుడు మరి ఇక్కడ ఉన్న 5 నెలలు మీతో మంచిగా ఉందా అమ్మాయి? ఏ గొడవలు లేకుండా, మీతో ఏమి ఇబ్బందులు లేకుండా మీ ఇంట్లో చక్కగా కలిసిపోయి మంచిగా ఉందా? మేము హ్యాపీగా ఉన్నాం సార్. ఆ లైఫ్ అనేది ఎంజాయ్మెంట్ ఎట్లా ఉంటుందంటే అదంతా నేను ఆ అమ్మాయిలో చూసుకుండేవాడిని సార్ బాగానే. ఓకే, హ్యాపీగా ఉన్నాం. గొలాటలు రావు, చెప్పండి. గొలాటలు తిట్లు అవి ఏం లేవు సార్. తిట్టడం కొట్టడం అట్లా ఏం లేవు. ఆమె కూడా నా వైపు నుంచి ఇబ్బంది లేదు, నాకు ఆమె తరఫున ఇబ్బంది లేదు, బాగున్నాం సార్. ఏమైందంటే సడన్ గా లాక్డౌన్ టైంలో మా ఫాదర్ ఇండియాకి రావడం జరిగింది సార్. ఇండియాకి వచ్చినాక మా ఫాదర్ కి హార్ట్ అటాక్ వచ్చి ఆయన చనిపోయినారు. చనిపోయిన తర్వాత మేము కోవిడ్ నుంచి నేను మా మదర్ ఇండియాకి వచ్చినాం సార్. వచ్చినాము అది 2019 ఎండింగ్ లో అనుకుంటాను. అది కరోనా స్టార్ట్ అవ్వడం వల్ల మొత్తం క్లోజ్ చేసేసినారు కదా సార్. క్లోజ్ అయిపోయింది మొత్తం. ఆ టైంలో మేము ఇంటికన్నా ఇబ్బంది పడిపోయి ఇంటికన్నా ఉండిపోయినాం సార్. ఫ్లైట్లు రోడ్లు లేవులా, ఏం లే, యాడికి వెళ్ళలేక ఇంటికన్నా ఉండిపోయినాం సార్. నేను మా మదర్, మా అత్త, మా తమ్ముడు మేమందరం కలిసి ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం సార్ హ్యాపీగా. ఆ లాక్డౌన్ టైంలో మాకు అప్పుడు వీళ్ళు ఏం చేసినారంటే ఇట్లా మీకు ఎవరైనా రావాలనుకుంటే ఫలానా దుబాయ్ నుంచి కువైట్కి రావచ్చని మా స్పాన్సర్ వాళ్ళు వచ్చారు. మా స్పాన్సర్స్ మాకు వీసా మళ్ళా రీవీసా చేసి టికెట్లు ఇచ్చి మాకు క్వారంటైన్ ద్వారా కువైట్ కి పిలిపించడం. ఆ టైంలో నేను మా వైఫ్ కి అడిగినాను, ఇట్లా ఫాదర్ చనిపోయిన 7 lakhs అప్పు ఉండదు, ఇల్లు లేదు, ఈ అప్పు తీర్చేసిన తర్వాత నేను ఇంకా కువైట్ కి వెళ్ళడం మానేస్తాను, మనం హ్యాపీగా ఇక్కడనే ఉండిపోదాము,
స్కూల్లో పని చేసుకుని నేను నిన్ను పోషించుకుంటూ ఇంటికన్నా ఉండిపోతానని మాట్లాడాను. వాళ్ళ అమ్మకు మా వైఫ్ చేయి ఆమె చేతిలో పెట్టి ఇదే చివరిసారి నేను ఇంకెప్పుడు కువైట్కి వెళ్ళానని చెప్పి నేను కువైట్కి వచ్చినాను మేడం. ఆ టైంలో మాకు ఇన్ని సంవత్సరాలైనా అంటే ఒక 2017, 18, 19 వరకు మాకు పిల్లలు పుట్టలేదంటే ఈమెకు నేను అన్నాను, పిల్లలు పుట్టకపోని నాకు అనవసరము, నువ్వు నాతో ఉంటే చాలు అని చెప్పి మేము ఎవరన్నా పిల్లలు అనాథాశ్రమంలో ఎక్కడంటే అక్కడ వదిలేస్తా అంటారు కదా, అలాంటి పిల్లల్ని మనం దత్తత తెచ్చుకుందామని కూడా మాట్లాడుకునే వాళ్ళం సార్. ఏ రోజు కూడా ఈమెకు విడాకులు ఇచ్చేయాలా, మేము ఇంకో పెళ్లి చేసుకోవాలని ఏ రోజు కూడా మేము కల్లో అనుకోలేదు మేడం. ఇద్దరం హ్యాపీగా ఉన్నాం మేడం. ఒక సందర్భం వచ్చింది, ఒక డేట్ అనేది ఆమెకు చేంజ్ అవడంతో కొంచెం హ్యాపీగా ఫీల్ అయినాం మేడం. ఫీల్ అయ్యి మళ్ళీ మరుసటి నెలలో ఆమెకు మళ్ళా కడుపు అనేది వెళ్ళిపోయిన తర్వాత డాక్టర్ కి మీట్ అయినాను. ఆ మేడము కడుపులో హాస్పిటల్లో మేము మా వైఫ్ కి ట్రీట్మెంట్ చేపించినాను మేడం. అంటే ఆమెకు కడుపులో నీళ్ళ బుడ్డలు ఉండడం వల్ల పిల్లలు నిలబడడం లేదు అర్థము. నీటి బుడగలు. దాని తర్వాత నీటి బుడగలు ఉండడం వల్ల పిల్లలు నిలబడడం లేదు అంటే మళ్ళీ ఆమె మేడం చేసినారు. ఒక 4 months 5 months వరకు ట్రీట్మెంట్ జరిగింది లాక్డౌన్ టైంలో. ఆ తర్వాత ఈమెకు నేను దుబాయ్కి వచ్చేటప్పుడు ఆమెకు 2 నెలలు గర్భవతి మేడం. ఓకే, మీరు దుబాయ్కి వెళ్తున్నప్పుడు 2 months ప్రెగ్నెంట్. అవును మేడం. ఓకే, మీరు మొదటిసారి ప్రెగ్నెంట్ మేడం. అవును. ఓకే, అంటే లాక్డౌన్ తర్వాత అంటే లాక్డౌన్ మధ్యలోనే మేము వచ్చేటప్పుడు. ఓకే మేడం. నేను 2020 నవంబర్ 18వ తేదీన ఇంటి నుంచి బయలుదేరినాను మ్యామ్. హైదరాబాద్కి వచ్చినాను. హైదరాబాద్ లో ఒక 2 days స్టే చేసినాను. దాని తర్వాత మాకు ఏజెంట్ల ద్వారా మేము విమానం ఎక్కించినారు సార్. ఆ టైంలో మేము దుబాయ్ లో దిగినాము డిసెంబర్ నెలలో. ఆమె వర్షం పడినప్పుడు కాలు జారి పడిపోయినాను, నాకు ఇట్లా గర్భం పోయింది అన్నారు. అంటే మేము నమ్మలా. ఇప్పుడు సరేలే డాక్టర్ దగ్గర వెళ్ళండి అంటే మా పల్లెటూరు కాబట్టి అక్కడ ఆర్ఎంపీ డాక్టర్స్ దగ్గరికి తీసుకుని వెళ్తే వాళ్ళు చెక్ చేసి ఈ పిండం కదిలిపోయింది, ఇంకా పిండం సెట్ అవ్వదు అనేసినారు. దాని తర్వాత కొంచెం బాధపడినాం మేడం. చాలా సంవత్సరాల తర్వాత నిలబడింది కూడా పోయింది అనుకుని కొంచెం ఫీల్ అయినాను, బాధపడినాను, ఏడ్చుకున్నాను మేడం. దాని తర్వాత ఇంకా నేను రియాజ్ గారు సార్ ఆర్ఎంపీ డాక్టర్ గారికి చూపించుకున్నారు కానీ గైనకాలజిస్ట్ దగ్గరికి ఎవరు వెళ్ళలేదా? లేదు సార్, అది లాక్డౌన్ టైం కదా సార్, వెళ్ళలేదు సార్. మేము డైరెక్ట్ గా మాకు ట్రీట్మెంట్ చేసిన ఆ డాక్టర్ తో కన్సల్ట్ అయ్యి మాట్లాడినాం సార్. ఆ స్లిప్పులు వాళ్ళు ఇచ్చిన స్లిప్పులు మేము మేడం కి పెట్టినాం. మేడం ఈ విధంగా చెప్తున్నారు, నిజమా అబద్ధం అంటే ఆ మేడం కూడా ఒక తూరి పిండం కదిలిపోతే అది మళ్ళీ జాయింట్ అయ్యే ఛాన్స్ అయితే లేదు, వెళ్ళిపోయింది తమ్ముడు అని ఆ మేడం కూడా మాతో చెప్పడం జరిగింది. గర్భం పోయింది ఆవిడకి. గర్భం పోయింది సార్. ఇంకా అప్పుడు వచ్చి అప్పుడు సడన్ గా ఒక రోజు డిసెంబర్ నెలలో, జనవరి స్టార్టింగ్ నెలలో వచ్చి మా వైఫ్ వాళ్ళ అంటే మా అత్తగారు, మా వైఫ్, మా నాన్న తరపున ఉండే బంధుత్వం వాళ్ళు ఇల్లు సడన్ గా ఒక రోజు గొలాటలు పడి కొట్టుకున్నారు, అరుచుకున్నారు, తిట్టుకున్నారు రోడ్ల పైన. ఆ టైంలో ఈమె నాకు ఫోన్ చేసింది. నేను దుబాయ్ లో ఉన్నాను, క్వారంటైన్ లో ఉన్నప్పుడు, సార్ ఈ విధంగా నేను కొట్టుకుంటానా అరుచుకుంటానాము, నేనేమో ఇక్కడ కింద పడి నాకు కడుపు పోయి నేను బాధపడుతుంటే మీ నాయన వాళ్ళ బంధువులు వచ్చి నన్ను అరుస్తున్నారు, పెడుతున్నారు, నేను ఇక్కడ ఉండను, నేను మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోతానని మాతో చెప్పడం. మా అమ్మ కూడా దానికి ఒప్పుకునింది. సరే అమ్మ నువ్వు మీ అమ్మోళ్ళ ఇంట్లో ఉండు కొద్ది రోజులు, ఈ సల్ల పడినాక మళ్ళీ ఉందురు అన్నారు. సరే వాళ్ళ భార్యని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది మ్యామ్. అంటే వాళ్ళు వెళ్ళిపోయినారు. ఇంకా అక్కడే ఉండింది. అక్కడి నుంచి ఇంతవరకు నా ఇంటికి గాని రాలే మేడం. అప్పుడు వెళ్ళిపోయిన ఆవిడ ఇంతవరకు మా ఇంటికి రాలే. అంటే ఏ కారణంతో వెళ్ళింది ఆమె చెప్తోందా మీకు? మీ దగ్గర నుంచి ఎందుకు దూరం జరగాలనుకుంటుంది అనేది మీకు ఆమె చెప్తోందా ఆవిడ? కారణం అయితే ఏం చెప్పలేదు సార్. ఆ గొలాట జరిగింది కదా, ఆ గొలాట వల్ల నేను మా అమ్మోళ్ళ ఇంట్లో ఉంటాను, నువ్వు ఇండియాకి ఎప్పుడు వస్తావో అప్పుడు మనం ఇద్దరం కలిసి మీ ఇంటికి వస్తాను, అంతవరకు నేను రానని సార్. అంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ కి రీజన్ ఎవరు అనేది ఆవిడ ఏమైనా చెప్పారా? అలానే మీకు ప్రెగ్నెంట్ అని చెప్పేసి మళ్ళీ ఎప్పుడు చెప్పింది ఆవిడ? నాకు 2021 ఎండింగ్ నెల మేడం, డిసెంబర్ 10వ తేదీన చెప్పింది మేడం. ఇట్లా నేను ఇన్ని రోజులు అది అంటే మేము నమాజ్ చదువుకొని దువా చేసుకోవడం వల్ల దేవుడు మనకు మళ్ళా బిడ్డని ఇచ్చేసినాడు అని చెప్పడంతో నాకు కొంచెము ఆలోచన అనేది మొదలైంది. నేను రావడం ఏపో 11 సంవత్సరం అవుతుంది, ఇప్పటికేమో ఈమె బిడ్డని ఇస్తున్నాడు అంటే దేవుడు అనుకుని మేము నమ్మలేదు సార్. నమ్మలేకుండా మళ్ళీ నాకు ఎప్పుడు ట్రీట్మెంట్ చేసినారో ఆ మేడంకి మళ్ళీ నేను కడపకు ఫోన్ చేసి, మేడం ఈ వాదిరిగా అంటుంది, ఇది నిజమా ఆపద్దమా అని అడిగితే
ఆయన మేడం అన్నారు, ఒక తూరి కదిలిపోతే కనుక ఆ పిల్లలు పుట్టే ఛాన్స్ లేదు, అదంతా ఆపద్దము, నిన్ను భయపడిస్తుంది, నీ పని అయినాక నువ్వు ఎప్పుడు ఇంటికి వస్తావు రాయనైనా, ఒకతూరి మళ్ళా మనం చెక్ చేద్దాము అని ఆ మేడం డాక్టర్ గారు మాతో చెప్పడం జరిగింది మేడం. నేను నమ్మలా, నేను అట్లే ఉండిపోయినాను మేడం. రాకుండా ఇంటికి రాకుండా నేను ఉండినాను. ఇది నిజమా ఆపద్దమా అని తేల్చుకున్నాకే వద్దామని నిర్ణయించుకున్నాను. జనవరి నెల వచ్చింది, 2022 జనవరి నెల వచ్చినా కూడా ఈమెకు డెలివరీ కాల. అప్పటికి నాకు ధైర్యం వచ్చేసింది, అంటే ఆపద్దం చెప్పింది, నన్ను వెంటనే ఇండియాకి రప్పించాలని ఈ విధంగా అనుకున్నాం సార్. కానీ ఫిబ్రవరి 2వ తేదీన డైరెక్ట్ గా ఒక మగ బిడ్డకు జన్మనిచ్చి ఫోటో పెట్టేసింది. ఓకే, అంటే ఇప్పుడు ఆవిడ చేసిన మోసానికి దేవుడి పేరు చెప్పి తప్పించుకోవాలనుకుంది మీ దగ్గర. అవును సార్. తర్వాత ఎప్పుడు తెలిసింది మీకు ఆ టైంలో నేను అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది మేడం. నేను గనక అప్పుడు ఆ టైంలో డిసెంబర్ నెలలో కనుక నేను ఇండియాకి వచ్చింటే గనక ఆ సంవత్సరానికి ఆ పిల్లోడి పుట్టిన తేదీకి ఆ బిడ్డ నాది అని నమ్మాల్సిన పరిస్థితి. నేను సంవత్సరం దాటిపోయి ఫిబ్రవరి అంటే అప్పుడు 14 months అవుతుంది కదా మేడం, అట్లా నేను రాకుండా ఉండిపోయినాను. 14 months తర్వాత నేను ఇండియాకి వచ్చినాను మ్యామ్. ఇండియాకి వచ్చినాక నేను ఫస్ట్ వాళ్ళ ఇంటికి పోయినాక వాళ్ళ అమ్మ వాళ్ళ అందరూ ఉన్నారు ఇంట్లో, మంచితనంగా పోయినాను. ఆమె బెడ్ మీద పనుకొని ఉండాది సార్. పోయినాక ప్రేమతో మాట్లాడినాను, పక్కన బిడ్డను చూసినాను, అంటే తొంగి చూడలా, ఎత్తుకోలా సార్, పక్కన చూసినాను, బిడ్డ పనుకొని ఉన్నాడు. ఇంకా నేను అడిగినాను, నువ్వు ఏంది మంచాన పడి ఉండవా, ఇది ఏమైంది అని ఇట్లా మామూలుగా అడిగినాను సార్. ఏదన్నా హెల్త్ బాగా అట్లా యాక్టింగ్ చేసినాను సార్. ఆ మగబిడ్డ పుట్టిండు, రా చూద్దురా అని సార్. మగబిడ్డ నేను ఈడ లేకపోతే నీకు మగబిడ్డ ఎట్లా పుడతాడు, ఆడబిడ్డైనా మగబిడ్డైనా ఎట్లా పుడతారు, 14 నెలలు అవుతుంది కదా అంటే, లేదు ఇట్లా గర్భం పోయినట్టు పోయింది, మళ్ళీ అది కొంచెం ఉన్నిందంట, అది తగులుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యి పిండంగా ఏర్పడి మనకు మగబిడ్డని ఇచ్చినాడు దేవుడు, నువ్వు ఆస్వాదించు, ఇది చాలా మనం లక్కీ పర్సన్, అది ఇది అని మొత్తం వాగేసింది సార్. నేను అవన్నీ నమ్మకుండా అవన్నీ పక్కన పెట్టి ప్రేమతో అడిగినాను సార్, నిజం చెప్తావా లేకపోతే నేను పోయి నలుగురిలో పెద్ద మనుషులు పంచాయతీ పెట్టమంటావా అంటే, నువ్వు ఏదన్నా చేసుకో, ఇది నిజమే అని సార్. మళ్ళీ ఇంకొకరు కూడా కన్ఫర్మేషన్ కోసం అడిగినాను, ఎందుకంటే ఒకవేళ పడి నిజం ఉంటే ఏదన్నా తప్పుడు పని జరిగింటే దాన్ని కప్పు చేసి సాంగ్యం చేసుకుని ఒక 40 రోజుల తర్వాత ఆ బిడ్డకు సాంగ్యం చేసుకుని నేను మా భార్యని తీసుకుని మళ్ళీ కాపురం చేసేద్దాము, ఇంతటితో ఇది క్లోజ్ చేద్దామని నేను ఆలోచించుకున్నాను మేడం. కానీ ఆమె ఏం చేసిందంటే, నువ్వు ఏదన్నా చేసుకో, ఈ బిడ్డ నీకే పుట్టిండు అని ఎప్పుడు బలవంతం చేసి చెప్పిందో మేడం, నేను మరుసటి రోజు మా ఊరికి వచ్చి మా పెద్ద మనుషులందరినీ ఒక చోట చేరుకొని ఆ పెద్ద మనుషుల ద్వారా వాళ్ళ ఊరికి వెళ్ళడం జరిగింది మేడం. వాళ్ళ ఊరికి పోయిన తర్వాత వాళ్ళందరూ నలుగురు కూర్చొని పెట్టి అడిగితే కూడా ఆమె ఒకే మాట చెప్పింది, ఈ బిడ్డ ఆ మగుడికి సంబంధం అని. ఎంతసేపు అన్నా కూడా అదే మాట చెప్తానే ఉండడం వల్ల ఇంకా మేము పోలీస్ స్టేషన్ లో, అంటే వాళ్ళ పెద్ద మనుషులు పోలీసులకు మేము ఫోన్ చేస్తాము, దీనికి పరిష్కారం వాళ్ళే చెప్తారని భయపడిచ్చినారు. భయపడిచ్చిన తర్వాత కూడా ఆమె భయపడలా సార్, కావాలంటే DNA టెస్ట్ చేయించుకోపోండి, నాకేం అభ్యంతరం లేదు అనే మాట చెప్పుకొని వచ్చింది. మిమ్మల్ని బెదరగొట్టింది ఆవిడ. అవును సార్. కానీ ఏమో తెలియదు ఏంటంటే, ఆ పక్క నుండి వాళ్ళు చెప్పడం జరిగింది సార్, ఒకవేళ పడి DNA టెస్ట్ చేపిస్తే కనుక నిజం తెలిసి కనుక నిన్ను ఊర్లో ఉన్నీరు, కుక్కను కొట్టినట్టు కొట్టి తరమేశారు బయటికి అని ఆ పెద్ద మనుషులు భయపడిచ్చినారు సార్. ఆ ఊరి పెద్ద మనుషులు భయపడిచ్చిన తర్వాత ఆమె నాకు ఒక 10 minutes టైం ఇవ్వండి, నేను మాట్లాడుకొని నిజం చెప్తాను అని చెప్పి ఆమె ఒక ఇంట్లోకి వెళ్ళడం జరిగింది సార్. అంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళింది, పక్క ఇంట్లోకి పోయిన తర్వాత వాళ్ళ ఊరి ఒక మనిషికి పిలిచి చెప్పింది, ఏవండి నేను ఈ మాదిరిగా తప్పు అయిపోయింది నా వల్ల, పోయి మీరే ఏదో ఒకటి చెప్పండి అంటే, ఆ పెద్ద మనిషి మహానుభావుడు వచ్చి ఆడ గట్టిగా కేకలేసి ఊరంతా ఇన్పడేట్టుగా వాగి చెప్పేసినాడు మేడం. అంతే నిజం తెలిసినప్పుడు ఆయన గమ్మున ఉండకుండా ఆయన చేతులు ఎత్తి ఊరంతా అర్థమయ్యే మాటలు చెప్పేసినాడు మేడం. అప్పుడు చచ్చిపోయినాను మేడం, నిజంగానే పరువు అంతా. బాధపడకండి, ఇప్పుడు జరగాల్సింది అయిపోయింది. ఎవరు ఇంతకీ ఈ పని చేసింది మీకు తెలిసిన వాళ్ళేనా, మీరు వెళ్ళిన తర్వాత ఎవరు తనతో రిలేషన్ లో ఉంది? ఆమె అంటాంది మా బ్రదర్ అని చెప్పింది మేడం. ఏది మీ సొంత బ్రదర్ తోనా? అవును సార్, సొంత బ్రదర్ తోనే నేను ఈ విధంగా ఉన్నాను అని ఆమె ఒప్పుకోవడం జరిగింది సార్. ఇంకా నేను ఆమెకు ఒక దెబ్బ కొట్టినాను చంపా పైన, పక్కకు వచ్చేసిన తర్వాత ఈ పెద్ద మనిషి ఊరంతా చెప్పేసి పరువు తీసేసినాడు ఊర్లో. ఇంకా వీళ్ళు మా తమ్ముడిని పిలిచినారు సార్. పిలిచినాక నిలబెట్టి మా తరపున వచ్చిన 2 పెద్ద మనుషులు, ఆ ఊరి తరపున నిలబడిన 2 పెద్ద మనుషులు నలుగురికి పోయి ఆ పిల్లని అడిగితే వాడు ఇట్లా మేము కలిసినాము అని వాడు ఆడ ఒప్పుకున్నాడు సార్. ఆడ ఒప్పుకున్న తర్వాత
ఆ నుంచి పెద్ద మనుషులు ఒకే డైలాగ్ సార్, ఏమిలా మీరు చేసిన పాపం రా, నీ ఇంట్లో తప్పు పెట్టుకుని నన్నేందర మీరు అనుమానించది పోండి నుంచే అని ఇట్లా గెదురుకుండోళ్ళు సార్. అంటే వాడు తప్పు చేసినా ఇది తప్పు చేసినా కల్లి వల్లి ఈడు కట్టుకున్నాడేమో సంక నాకు పోవాలి సార్, వీళ్ళు చేసిన లుచ్చ పనికి. అంటే మీ తమ్ముడు వయసు ఎంత అండి ఆ రోజు ఈ ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు? 17 మ్యామ్. 17 years మీ వైఫ్ వయసు? ఇప్పుడు నా వయసు 27 మ్యామ్, మా వయసు వచ్చి 26 మ్యామ్. 26. అంటే ఇప్పుడు మీకు సొంత తమ్ముడే అంత మోసం చేశాడు, మీరు కనిపెట్టుకోలేకపోయారు, మీ వైఫ్ కి బుద్ధి లేదు. అంటే ఒక కుటుంబ వ్యవస్థ నిర్మించాలి, చక్కగా మీరు ఇంత కష్టపడుతున్నారు, కువైట్ వెళ్ళి ఫ్యామిలీ నిలబెట్టడం కోసం మీరు ఇంత స్ట్రగుల్ అవుతున్నారని తెలిసి కూడా మీ తమ్ముడు చేసిన ఏదో పనికి మీరు మందలించలేదా మరి? సార్ వాడిని పట్టుకున్నాను సార్, పట్టుకుని మెడ పట్టుకుని కొట్టేదానికి వెళ్ళిపోయినాను సార్. కొట్టేటప్పుడు ఈ ఊరు ఆ ఊరి పెద్ద మనుషులు విడదీసి ఒక మాట చెప్పినారు సార్, రేపు నాడు గనక ఈడు నీ తమ్ముడు ఏదన్నా జరిగినా, నీ పిల్లానికి ఏదన్నా జరిగినా దానికి బాధ్యతుడు నువ్వే, వాళ్ళిద్దరికి ఏది జరిగినా నువ్వే బాధ్యతుడు, ఆ బిడ్డను నువ్వే ఎత్తుకొని పోయి సాక్కాల నా వాళ్ళ పైన చేయి పెడితే అన్నారు సార్. ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఉంటున్నారా? లేరు సార్, ఆ అమ్మాయి ఏమో వాళ్ళమ్మోళ్ళ ఇంట్లోనే ఉండదు, వీడేమో రోడ్ల పైన ఎవడు మెతుక వేస్తే వాడి ఇంట్లో పని చేసుకుని తిని రోడ్ల పైన తిరుగుకుంటున్నారు సార్. ఇద్దరిని ఆ రోజే వెళ్ళేసినాను సార్ ఇంటి నుంచి. వీళ్ళ మొఖాలు కూడా చూడబుద్ధి కాలే సార్. ఏమంటే కొట్టి సంపలేకుండానో, చంపితే అది నా పైకి వస్తుందని భయంతో. మీరు అలాంటి పనులు చేయకండి, అలాంటి పనులు చేయకూడదు, అవి చట్ట విరుద్ధం, అవి చేయకూడదు. కాకపోతే మీకు నిజంగా అన్యాయం జరిగి ఇబ్బంది అయితే మీరు డైరెక్ట్ గా ఆ బిడ్డ మీద కాదు, మీరు అంత గ్యాప్ అంటే అంత దూరము 14 నెలల గ్యాప్ అనేది మీకు ఉంది కాబట్టి ఆ 14 నెలల గ్యాప్ లో ఆమె ప్రెగ్నెంట్ అయ్యి బిడ్డకి డెలివరీ ఇచ్చింది కాబట్టి మీకు ఏ సంబంధం లేదు. కాబట్టి మీరు ఖచ్చితంగా అడల్టరీ అనేది, దీన్ని అడల్టరీ అంటాం అనమాట, అంటే వివాహేతర సంబంధం అంటాము. ఈ వివాహేతర సంబంధం అనేది విడాకులకి గ్రౌండ్ అవుతుంది. మీరు దూరంగా జరగచ్చు లీగల్ గా, వాళ్ళెవరూ మిమ్మల్ని ఏం చేయలేదు, మీరు ఆ విషయంలో భయపడద్దు సార్. ఆ విధంగా అయ్యి నేను వాళ్ళిద్దరిని ఇంటి నుంచి వెళ్ళేసినాను సార్. వాళ్ళిద్దరు వెళ్ళిపోయినారు. ఇంకా నేను మా అమ్మ ఏమో కువైట్ లో ఉండదు ప్రస్తుతానికి. అయితే నేను ఒక్కడనే సార్ ఇండియాకి వచ్చినాను. ఇండియాకి వచ్చినాక నా తరపున ఉండే పెద్ద మనుషులు ఏదన్నా అంటే కనుక, తమ్ముడు మీ ఇంట్లోనే తప్పు పెట్టుకుని మమ్మల్ని నిలదీస్తే మేము ఏం చెప్పాలా సమాధానము? అటుపక్క ఆ లంజం ముండ అన్నం తినిందా కడుపుకి ఏం తింటాంది సామె, కొడుకు లాంటోడుతో ఈమె ఎట్లా పోయి పనుకునింది, వాడు ఎట్లా పోతాడు తల్లి లాంటి వదిన దగ్గర అని వీళ్ళు మాట్లాడుకుని నా ముఖాన్ని ఉమ్మేసినారు సార్. అట్లయి మాకు రంజాన్ నెల అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక వన్ వీక్ ఉండదు సార్. రంజాన్ నెల స్టార్ట్ అవుతుంది, గొలాటలు పంచాయతీలు ఏం పెట్టుకోకూడదు. రంజాన్ నెల తర్వాతనే ఏదైనా కూడా కానీ సెటిల్మెంట్, నీకు విడాకులు జరుగుతాయి తమ్ముడు, ఆ బిడ్డ తండ్రి ఎవరైతే వాడికి ఇచ్చి పెళ్లి చేస్తామో అని పెద్ద మనుషులు నిర్ధారించినారు సార్. ఇల్లు చక్క పెట్టుకోలేనప్పుడు ఊళ్ళో పంచాయతీ ఎలా చేస్తావు అని అడుగుంటారు. అవును సార్, ఇదే సార్. కానీ మేము ఇంటికాడ లేం సార్, మేము కువైట్ లో ఉన్నాం సార్. నేను మా మదర్ ఇద్దరం కువైట్ లో ఉన్నాము. మా అమ్మకి హెల్త్ క్యాన్సర్ సార్. మా అమ్మకు క్యాన్సర్ ఉండడం వల్ల థైరాయిడ్ ఇక్కడనే ట్రీట్మెంట్ చేయించుకుంటా, మా మదర్ని నేను ఇక్కడనే చూసుకుంటా ఉన్నాను. ఇంటికాడ వాళ్ళని కూడా చూసుకుంటున్నాను సార్. కానీ వీళ్ళు ఇద్దరు వెనకాల నా ఇంత పెద్ద ఇది చేసి పెడతారని నేను కళ్ళ కూడా అనుకోలేదు సార్. అంతే కదా, భారీ మోసం కదా మీ వెనకాల. ఇది ఒక రకమైన కుట్ర, భారీ మోసం. ఇప్పుడు నీ జీవితాన్ని నాశనం చేశారు. ఇప్పుడు వాళ్ళ క్షణకాలం సుఖం కోసం ఇక్కడ నీ నిండు జీవితాన్ని నాశనం చేశారు. పైపెచ్చు ఆ అమ్మాయి పూర్తిగా తన వివాహ బంధాన్ని తుంచుకునేంత దూరం వెళ్ళిపోయింది. ఆ క్షణకాల సుఖం కోసమే వీళ్ళు జీవితాలు నాశనం చేశారు. కానీ సార్ ఇక్కడ జీవితాన్ని నాశనం చేసుకున్నారు పక్కన పెడితే, దగ్గర ఇద్దరికి 10 ఏళ్ల డిఫరెన్స్ కనిపిస్తుంది. 26 ఎక్కడ, 17 years ఎక్కడ? ఖచ్చితంగా కదా. ఇప్పుడు కానీ ఆ 10 years గ్యాప్ ఉంటే కొడుకు వరుస అవుతాడు ఒక రకంగా చెప్పాలంటే. అంటే ఖచ్చితంగా కొడుకు లాంటి వాడితో అట్లా కలవడానికి ఆమెకు అసలు ఎలా సిగ్గు ఎగ్గు లేదో ఎవరికి తెలియదు ఇంతవరకు. అంటే అంత నీచంగా కలవాల్సిన అవసరం ఏంటి? 100%. ఇప్పుడు నువ్వు ఒకటి గమనించి ప్రియాంక, చెప్పండి. అది ఆ ఊరు పెద్ద మనుషులు కూడా ఒకసారి ఆలోచించాలి సార్. ఒక ఆడది పిలవకుండా పోతేనే ఒక మొగుడు ఎట్లా పోతాడు సార్? సరే, ఒక ఆడది పిలిచింది కదా, ఈ నా కొడుకు మాకన్నా చెప్పాలి సార్. అన్న వదిన ఇట్లా చేస్తాంది, నువ్వు ఇంటి కాడు వచ్చే, నువ్వు కువైట్కి ఇండియాకి వచ్చే ఈడు చెప్పలా, నీ తమ్ముడు ఇట్లా నాతో ప్రవర్తిస్తున్నాడని ఈమె కూడా నాతో ఏం చెప్పలా సార్. కానీ సడన్ గా అనుకొని చేసినప్పుడు మీకెందుకు చెప్తారు? మీకు అర్థమవుతుందా రియాజ్ గారు? వాళ్ళిద్దరు అనుకొని చేసినప్పుడు మీకెందుకు చెప్తారు సార్? కానీ ఈమె వచ్చి వాళ్ళమ్మోళ్ళ ఇంట్లో ఉండదు సార్. మీరు చూపించిన ప్రేమ ఎన్ని రోజులైతే మీరు ఆమెను ఇక్కడ ప్రేమగా చూసుకొని, ప్రేమ చూపించి పెళ్లి చేసుకొని జీవితాంతం కలిసి ఉండాలని మీరు ఎప్పుడైతే డిసైడ్ అయ్యి ఆమె మీ దగ్గరికి వచ్చిందో, ఆ తర్వాత కూడా ఆ ప్రేమ మీతో కంటిన్యూ చేయలా. మీరు ఎప్పుడైతే వెళ్ళిపోయారో
అప్పుడే తను ఇంకో అక్రమ సంబంధం వైపు మొగ్గు చూపింది, అవును సార్, ఇది అందరి అయితే జీవితాలు సత్యం సార్. నాశనం చేసింది. కానీ సార్ ఇక్కడ ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే, సరే ఇతని వయసు చిన్నది, చెప్పలేకపోయాడు, భయపడ్డాడు, కానీ తనైనా చెప్పు ఉండాల్సింది. అలానే తను అక్కడ ఒంటరిగా ఉండట్లేదు, తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది కాబట్టి వాళ్ళ మదర్ అయినా తప్పు చేస్తున్నప్పుడు హెచ్చరించి ఉండుంటే ఈ రోజు ఈ పరిస్థితి వాళ్ళ కుటుంబం పరువు పోయే పరిస్థితి వచ్చుండేది కాదు కదా. పెద్దవాళ్ళైనా హెచ్చరించాల్సింది కదా ఇదంతా తప్పు అని. తల్లిదండ్రులు హెచ్చరిస్తే అసలు తల్లిదండ్రులు లెక్క చేసే రోజులు ఉన్నాయా ఇప్పుడు? ఇప్పుడు ఈవిడ అత్తగారిని ఈవిడ హెచ్చరించిన లెక్క చేసే రోజులు ఉన్నాయా? అంటే వాళ్ళ అమ్మాయి కదా ఉన్నది అక్కడ, అమ్మాయి వాళ్ళ అమ్మ దగ్గర కదా ఇప్పుడు ఈవిడ ఉంటుంది. ఇప్పుడు ఈ అమ్మాయి పుట్టింట్లోనే ఉంది, అవును, పుట్టింట్లో ఉంది, తర్వాత గొడవలు అయిపోయి పుట్టింటికి వెళ్ళినప్పుడు ఈ తప్పు జరుగుతోంది, ఆ పిల్ల ఏం చేస్తోంది, ఎలా ఉంటుంది అని చూసుకోవాల్సిన బాధ్యత ఆ తల్లికి కూడా ఉంటుందా లేదా? ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఆ తల్లే బిడ్డను కనిపెట్టుకోకుండా అల్లుడికి కూడా అన్యాయం చేసినట్టేనా? ఇప్పుడు అవును, అల్లుడికి అన్యాయం చేసినట్టే. ఇప్పుడు ఏం చేస్తారు, వాడికి ఎవరైతే ఈ అమ్మాయి అక్రమ సంబంధం పెట్టుకుందో అతనికి ఈమెను చూసే స్తోమత లేదు, లేదు, అతనికి ఈ అమ్మాయిని కానీ ఆ బిడ్డను కానీ చూసుకునే ఆర్థిక స్తోమత లేదు. సో అలాంటప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు, ఇతని మీద రుద్దేసి ఇతని దగ్గర నుంచి ఎంతో కొంత డిమాండ్ చేయడమో లేకపోతే ఇతన్ని ప్రోద్బలం చేయడమో ఇలాంటివన్నీ కొత్త కొత్తగా తెస్తారు ఇప్పుడు. ఇది ఒక రకంగా మోసం చేసి వాళ్ళు చేసిన మోసాన్ని కప్పిపుచ్చుకొని ఇతని అమాయకత్వాన్ని వాడుకొని వాళ్ళ స్వార్థానికి వాళ్ళు నిలబడటం. సరే ఒక్కసారి రియాజ్ తరపున వాదన మనం విన్నాము ఏం జరిగింది అనేది. అంటే అసలు ఏం లేని సమయంలో ఇంట్లో ఏం జరిగింది అనేది ఒక్కసారి అమ్మాయితో కూడా మాట్లాడదాం, ఖచ్చితంగా మాట్లాడదాం. రియాజ్ గారు ఒకసారి మేము మీ మిస్సెస్ కి ఫోన్ చేయొచ్చా అండి? మీ వైఫ్ తో ఒకసారి మాట్లాడదాం మనం. ఓకే సార్. ఓకే. సో ప్రెసెంట్ ఉన్న నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది రియాజ్ గారు, ఇంకొకటి ఏదైనా ఉందా మరి? లేదు మ్యామ్, వాళ్ళది అది ఒక 6 times ట్రై చేస్తేనే అప్పుడు అది రింగ్ అవుతుంది మేడం. అది పల్లెటూరు మేడం. ఓకే, ఒకసారి ఆ నెంబర్ మనకి అందుబాటులోకి రావట్లేదు, ఆవిడ కలవట్లేదు, కాల్ కలిస్తే మనం మాట్లాడదాం రియాజ్ గారు. ట్రై చేద్దాం. ఇప్పుడు ఆవిడ మీకు మ్యూచువల్ డివోర్స్ ఇవ్వడం లేదా? డివోర్స్ ఇవ్వడం లేదు సార్. ఏమంటుంది డివోర్స్ అడిగితే? డివోర్స్ అడిగితే కనుక నేను వాళ్ళ ఫస్ట్ తూరి పంచాయతీ పెట్టినప్పుడు ఈ మాదిరిగా తేలిండడంతో వాళ్ళు ఎవరి పాటికి వాళ్ళు అయిపోయినారు. రెండో తూరి మళ్ళీ పంచాయతీకి పోయినప్పుడు మా బంగారము ఆమె పేరు మీద అకౌంట్ లో పెట్టి వచ్చినాం మేడం. 3 తులాల బంగారం ఉన్నింది. వాళ్ళ జుమ్కిళ్ళు ఉంటే వీళ్ళు పెట్టుకొని ఉన్నారు బ్యాంకులో. మొత్తం కలిపి ఒక ఆ అమ్మాయి పేరు మీద బ్యాంక్ లో పెట్టాము. ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఇప్పుడు కట్టుకున్నాడు లేడు, కన్నా అత్త కూడా లేదు, ఎవరు లేరు కదా, మాకు చెప్పా పెట్టకుండా ఆ బంగారాన్ని విడిపించేసి ఎత్తుకొని పోయి అమ్మేసుకున్నారు, తిన్నారు అనేది మాకు తెలియదు మేడం. కానీ మా బంగారం అయితే వీళ్ళు తీసుకొని వెళ్ళిపోయినారు బ్యాంక్ నుంచి. ఆ బంగారం గురించి అడిగేదానికి పోతే మా బంధువులు, మా చిన్నాన్న, మా పెద్దనాన్న వీళ్ళు వస్తారు కువైట్ నుంచి ఇండియాకి, అప్పుడు మాట్లాడదాము, ఏదన్నా ఉంటే ఇప్పుడు మాట్లాడదానికి కుదరదు అనేది ఆ విషయం మా భార్య చెప్పడం జరిగింది మేడం. మళ్ళా మేము మా ఊరి రెడ్డిస్ దగ్గరికి వెళ్ళి, అంటే వాళ్ళు పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ మాదిరిగా మా గోడు వాళ్ళకి వినిపించుకొని నేను మా మదరు అప్పుడు వాళ్ళ ఊరి తరపున పెద్ద మనుషులతో ఫోన్ లో చేసి మాట్లాడితే, సార్ ఆ అమ్మాయి చేసింది తప్పు కాబట్టి మేము ఆ అమ్మాయి తరపున నిలబడి మాట్లాడడానికి మా ముఖం లేదు, మేమేం చేయలేము, వాళ్ళు రారు, వాళ్ళు ఆడోళ్ళే, మగోళ్ళు ఎవరు లేరు ఆ ఇంట్లో, ఆ పిల్లోడికి ఇష్టం వచ్చినట్టు చేసుకోమంటే ఆ పిల్లోడు చేసుకోవడం లేదు, మాకేం చేయమంటారు అని వాళ్ళు చెప్తున్నారు. సార్ నేను ఇప్పుడు పోయి దొంగ పెళ్లి చేసుకున్నాను, రేపు మళ్ళీ ఓళ్ళే కలిసి వచ్చి నన్ను కుక్కను కొట్టినట్టు కొడతారు సార్, ఇంటికాడికి వచ్చే నువ్వు ఎట్లా చేసుకుంటారా రెండో పెళ్లి అంటారు సార్. మీరేం భయపడకండి, అదే పడకండి. ఇప్పుడు మీకేం న్యాయం కావాలని మీరు ఆశ్రయించడం జరిగింది? సార్ ఆమె తీసుకొని వెళ్ళిపోయిన బంగారం కూడా నాకు వద్దు సార్, ఆమె ఇవ్వదు, నాకు అర్థం అయిపోయింది, నాకు విడాకులు కావాలి సార్. ఆమె నా తమ్ముడు పైన నింద మోపింది సార్. 17 సంవత్సరాల వయసు గల పిల్లోడు ఆమెతో పనుకుంటే బిడ్డలు ఎట్లా పుడతారు సార్? ఆమె ఏమో వాళ్ళమ్మల ఇంట్లో ఉండిపోయా, వీడేమో మా ఇంట్లో ఉండాడు. వీళ్ళకు కడుపు వచ్చింది అని మేము వీళ్ళు డెలివరీ అయిన హాస్పిటల్లో విచారించుకుంటే, నీకు ఫిబ్రవరి 2వ తేదీన బిడ్డ పుట్టింది కాబట్టి నువ్వు రివర్స్ కౌంట్ చేసుకుంటే నీకు ఆమెకు కడుపు వచ్చింది ఏప్రిల్ నెలలో, వీడు కలిసిందేమో డిసెంబర్ నెలలో. అంటే నేను కోయిట్కి వచ్చినాక నవంబర్ లో నేను కోయిట్కి వచ్చినాను, వాడు డిసెంబర్ నెలలో ఆమెతో కలవడం జరిగింది సార్. ఈమె కడుపు వచ్చిందేమో ఏప్రిల్ నెల నుంచి. అది ఎట్లా సాధ్యం అవుతుంది మేడం? రియాజ్ గారు మీకు ఖచ్చితంగా డివోర్స్ వస్తాయి. ఒకవేళ ఆవిడతో ఒకసారి మాట్లాడి చూద్దాం. ఇప్పుడు మనకి ఫోన్ కలవలేదు, ఫోన్ కనుక కలిస్తే ఆవిడతో మాట్లాడి చూద్దాం. ఆవిడ మ్యూచువల్ డివోర్స్ ఒప్పుకున్నాయా, మీకు మ్యూచువల్ వస్తాయి. మ్యూచువల్ ఆవిడ ఒప్పుకోకపోయినా సరే
అడల్టరీ కింద ఆవిడ అక్రమ సంబంధం పెట్టుకుంది అని మనం ప్రూవ్ చేయగలిగితే ఖచ్చితంగా, అంటే ఇప్పుడు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి అవి మనం కోర్టు వారికి సబ్మిట్ చేస్తే ఖచ్చితంగా మీకు డివోర్స్ వస్తుంది. అసలు మీరు అధైర్యపడద్దు. అంటే మిమ్మల్ని మోసం చేసి మీ సొంత తమ్ముడితోనే తిరుగుతూ మిమ్మల్ని బెదిరిస్తూ మీకు మానసిక ప్రశాంతత దూరం చేస్తూ మీతోనూ సరిగ్గా ఉండక మీ కుటుంబంలోనూ మీ కుటుంబం వాళ్ళతోనూ సరిగ్గా ఉండక అశాంతి నిలుపుతూ ఇలా తిరిగే ఆమెతో మీరు ఉన్నా కానీ మీరు డిప్రెషన్లోకి వెళ్ళటమే. ఇప్పుడు మీరు డిప్రెషన్లోకి వెళ్ళే ఇప్పుడు వచ్చారు కదా. అవును సార్, మేము పైన ఫస్ట్ ఫ్లోర్ లో మేము రెంట్కు ఉంటాం సార్. మాకు ఓన్ హౌస్ లేదు ప్రస్తుతం. అయితే ఉండదు, అది గవర్నమెంట్ ఇచ్చిన హౌస్ సార్. అందులో మేము ఉండడం నచ్చక ఆ అమ్మాయిని నేను పెళ్లి అయ్యే టయానికి మేము సొంతంగా ఒక బాడిగిల్లు తీసుకుని ఆ ఇంట్లోనే ఆ అమ్మాయితో నేను వచ్చి కాపురం చేసుకుంటా ఉన్నాం సార్. ఇప్పుడు ఈ విధంగా ఎప్పుడు ఈమె చేసిందో మా ఇంటి చుట్టుకారం ఉండే ఒక 20-30 ఇళ్లలో ఏ శుభకార్యం జరిగినా మా ఇంటి కింద వాళ్ళకు పక్కింటి వాళ్ళకి పిలుస్తారు, కానీ ముఖం ఎత్తి ఇట్లా తలకాయ పైకి ఎత్తి ఒరే పైన ఫలానోళ్ళు ఉండారు వాళ్ళకి పిలుద్దామన్నా కూడా ఇంగిత జ్ఞానం రావడం లేదు సార్. ఎందుకంటే ఈమె చేసిన పనికి వాళ్ళు మా ఇంటి మెటుకులు కూడా ఎక్కడం లేదు సార్. మా ప్రభావం ఏడ వాళ్ళ ఇళ్ళలో పడుతుందని వాళ్ళంతా చులకనగా చూస్తుంటారు సార్. ఆ దెబ్బకు భయపడి చుట్టుపక్కల వాళ్ళు చాలా చులకనగా చూస్తూ కలవని కూడా కలవట్లా మీతో సార్. అంటే ఇప్పుడు నాకు ఒకటి లేదు సార్, కలవరు సార్. సుప్రీం కోర్టు అడల్టరీ అనేది లీగల్ చేసేసింది, ఓకే. కానీ ఇది లీగల్ అయినప్పటికీ కూడాను దీని వల్ల ఎన్నుకున్న కుటుంబాలు ఎంత బాధపడుతున్నాయి, సమాజం వాళ్ళు ఎలాంటి బాధను అనుభవిస్తున్నాయి అనేది మాత్రం ఎవరికి తెలియదు. అది కేవలం అనుభవిస్తున్న వాడికి మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు అన్నట్టే చెప్తాను. ఇప్పుడు చాలా మంది ఇదే అంటారు, సుప్రీం కోర్టు అడల్టరీ లీగల్ చేసింది కదా అని. అడల్టరీ లీగల్ చేయలేదు, క్రిమినలైజ్ తీసేసింది అంతే. అఫెన్స్ అంటే చేసిన దానికి ఉన్నటువంటి నేరాలను తీసేసింది. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే నైతికంగా మోరల్ గా ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకోవడం తప్పే అని చెప్తుంది సుప్రీంకోర్టు. అందుకే దాని ఇప్పటికీ డివోర్స్ కి గ్రౌండ్ గానే ఉంది కదా ఖచ్చితంగా. ఇప్పుడు ఈ ఒక వ్యక్తితోటి అక్రమ సంబంధాలు అంటే వివాహ వ్యవస్థలో అక్రమ సంబంధం ఎప్పుడో వెళ్తారు, సొంత భర్తని కానీ భార్యని కానీ చీట్ చేయాలనుకున్నప్పుడు, లేదా వీళ్ళ దగ్గర నటిస్తూ ఇంకొక వ్యక్తి మీద ప్రేమ చూపిస్తారు. అది దొంగ ప్రేమ, ఇక్కడ దొంగ ప్రేమ. రెండు చోట్ల వాళ్ళకి నిజమైన ప్రేమ ఉందని చెప్పడానికి లేదు 100%. అంటే వాళ్ళ శారీరక సుఖాలు అవసరాలు తీర్చుకోవడం కోసం కలిసినప్పుడు అవి ఎప్పుడైనా సరే విడాకులు గ్రౌండే. ఇప్పుడు అదే చెప్పారు గౌరవ సుప్రీంకోర్టు వారు, ఏమి అడల్టరీని విడాకులు గ్రౌండ్ కాదని తీసేయాలి. కాకపోతే దానికి ఉన్నటువంటి క్రిమినల్ లయబిలిటీ ఏదైతే ఉందో, అఫెన్స్ అనేది ఉందో దాన్ని తప్పించడం జరిగింది. మోరల్ గా నైతికంగా ఇది సమాజంలో తప్పైన ఆ రోజు చెప్పారు జడ్జిమెంట్. బట్ ఇది చాలా మంది రాంగ్ గా ఏమనుకుంటారంటే అసలు సుప్రీంకోర్టు అడల్టరీని లీగల్ చేసేసింది అనుకుంటారు. లీగలైజ్ అనేది ఒప్పుకోదు. ఇది సమాజంలో ఉన్నటువంటి ఒక భూతమే. అడల్టరీ అనేది వివాహేతర సంబంధం అనేది సమాజంలో ఉన్నటువంటి భూతమే. దీనివల్ల ఎన్ని అమాయకుల కుటుంబాలు జీవితాలు నాశనం అవుతున్నాయి తెలుసు. అసలు ఇవాళ చాలా దారుణంగా అన్యాయం అయిపోతున్నాయి. అందులో ఇవాళ మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ రియాజ్. ఆ అమ్మాయి చూడు అవి అక్రమ సంబంధం పెట్టుకుంది, కనీసం రియాజ్కి విడాకులు ఇవ్వడానికి ఇతనికి విడాకులు ఇవ్వడానికి ఒప్పుకోట్లా. ఇతనితో పోనీ కలిసి ఉండాలన్నా ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి కలిసి ఉంటానంటే ఇతని మనసు ఒప్పుకుంటుందా? కలిసి ఉండగలుగుతారా? అసలు జీవితాంతం లైఫ్ లీడ్ చేయగలుగుతారా? చేయలేరు కదా. సొంత తమ్ముడితోనే అట్లాంటి తప్పుడు పని చేసిన వ్యక్తిని భర్త ఎలా దగ్గర రానిగలుగుతాడు? సార్ అంటే ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మీరు ఏదైతే చెప్పారో సుప్రీంకోర్టు చెప్పింది, దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు రియాజ్కి ఆ డివోర్స్ అనేది పక్కన రావడం, ఇంకొకటి ఏంటంటే డివోర్స్ ఇచ్చే క్రమంలో ఆ అమ్మాయికి ఏమైనా భరణం కింద లాంటివి ఇవ్వాల్సిన అవసరం ఏమైనా ఉంది అంటారా? ఖచ్చితంగా ఇప్పుడు రియాజ్కి డివోర్స్ వస్తుంది ఈ కేసులో. 100% ఆయనకి డివోర్స్ వస్తుంది. భరణం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఆ అమ్మాయి అన్నిటికీ శారీరకంగా ఫిట్ గా ఉంది కదా. ఇప్పుడు ఇతను చూసుకోలేక ఇతను తన్ని తరిమేసి బయటికి పంపిస్తే ఆవిడ పోషణ కోసం రియాజ్ చూసుకోవాల్సి వస్తుంది. ఆవిడని ఎవరు తప్పు చేయమన్నాడు? ఫస్ట్ ఆవిడ ఎందుకు తప్పు చేసింది? ఎవరు తప్పు చేయమన్నారు? అలా తప్పు చేశాక మళ్ళీ భర్త దగ్గర నుంచి డిమాండ్ చేయాలా? ఇవేంటంటే ఏదో రకంగా బెదిరించి 10 మందిని వేసుకుంటే ఎంతో కొంత డబ్బులు వసూలు చేసుకోవచ్చు అనుకుంటే అలా అన్ని సందర్భాల్లో కలవదు. సార్ మరి రియాజ్ ఏమో చూస్తే కువైట్ లో ఉన్నాడు, సో అతనికి డివోర్స్ అనేది ఇక్కడ ఇండియాలో రావడం ఓకేనా? లేదంటే గనక తను మళ్ళీ అక్కడ నుండి ఇక్కడికి వచ్చి డివోర్స్ తీసుకోవాలి? లేదు, ఖచ్చితంగా ఇక్కడ చేసుకోవచ్చు. తను రియాజ్ తను అక్కడ కువైట్ లో ఉన్నా సరే ఇక్కడే నుంచి డివోర్స్ అప్లై చేసుకోవచ్చు. తను ఎవరి పేరు మీద జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అంటాము, అది ఇస్తే గనక అది ఎగ్జిక్యూట్ చేస్తే తన తరపున ఎవరైనా అటెండ్ అయ్యి ఈ ఫ్యాక్ట్స్ అన్ని కోర్టుకు చెప్పి తర్వాత తను ఖచ్చితంగా విడాకులు తీసుకోవచ్చు. ఇప్పుడు ఇంత గ్యాప్ పెరుగుతోంది కాబట్టి అసలు ఆ అమ్మాయితో కూడా మాట్లాడి మాక్సిమం వాళ్ళకి మ్యూచువల్ అవ్వడానికి ట్రై చేద్దాం. మ్యూచువల్ అవ్వకపోతే రియాజ్ కంటెస్టెడ్ వేసుకోవచ్చు. తను డివోర్స్ వేసుకున్నా సరే రియాజ్ కూడా గ్రాంట్ అవుతుంది. ఓకే, రియాజ్ గారు విన్నారు కదా మీ ప్రాబ్లం కి సొల్యూషన్. ఎలా మీరు ప్రొసీడ్ అవ్వాలి, అలానే మీకు చట్టం ప్రకారంగా ఎలాంటి వేస్ ఉన్నాయి అనేది కూడా మనకి అడ్వకేట్ గారు చాలా క్లియర్ గా చెప్పారు. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నాయా?
మ్యామ్ ఇప్పుడు ఆమెకు వాళ్ళ మదర్ డిమాండ్ చేసింది వచ్చి 5 lakhs వరకు డిమాండ్ చేసినారు మ్యామ్. ఉమ్, నీకు విడాకుల పైన సంతకం పెట్టాలంటే నా కూతురు నాకు డబ్బులు ఇస్తే మేము విడాకులు పెడుతుందని ఆ ఊరి మనుషుల ద్వారా మా అత్తగారు చెప్పించినారు మేడం. అది వాళ్ళది నిజమో అబద్ధమో తెలీదు. మేమైతే నమ్మినాం మ్యామ్. ఎందుకంటే ఆమె సంతకం పెట్టడం లేదంటే దానికి కారణం డబ్బు కోసమే అని అనుకున్నాము. ఇప్పుడు ఆమె నా దగ్గర తీసుకున్న బంగారానికి ఆమె ఇవ్వదో తెలిసిపోయింది. ఆ బంగారం ఆమె తీసుకొని నాకు సంతకం పెట్టి ఇచ్చేయమనండి మ్యామ్. ఇంకా దాని తర్వాత వాళ్ళది నాకు ఇచ్చింది ఒక బెడ్ ఇచ్చినారు. బెడ్, ఒక బీరువా, కూలర్ ఉండదు. అవి 3 వస్తువులు వాళ్ళు నాకు ఇచ్చినారు. అవి 3 వాళ్ళే తీసుకోమనండి సార్. నాకేమొద్దు, నాకు విడాకులు ఇస్తే చాలు సార్. రియాజ్ గారు, మీరు ఒక్క రూపాయి ఇవ్వాల్సిన పని లేదు. మీరు ధైర్యంగా ఉండండి, అధైర్యపడద్దు. మీకు ఖచ్చితంగా ఈ కేసులో మీకు న్యాయం జరుగుతుంది. సార్ అంటే ఇక్కడ నాకు చిన్న డౌట్ వచ్చింది సార్. చిన్న డౌట్ ఏంటంటే సార్, ఇక్కడ పిల్ల వాళ్ళ అమ్మగారు 5 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా వీళ్ళు డిమాండ్ చేసినంత కడితేనే సంతకం పెడతాను అంటున్నారు. ఇక్కడ ఆ అమ్మాయి సిగ్నేచర్ అనేది మెయిన్ అంటారా? ఇది ఇప్పుడు మ్యూచువల్ అయితే కనుక ఇద్దరిది కావాలి. ఇప్పుడు కంటెస్టెడ్, ఇప్పుడు రియాజ్ ఒక్కళ్ళే వేసుకున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే కోర్టు వారు అమ్మాయికి కూడా సమన్స్ ఇచ్చి అటెండ్ అవ్వమని, ఇందులో మీ భర్త పిటిషన్ వేశారమ్మా విడాకుల కోసము, ఇందులో అసలు నిజాలు ఉన్నాయా అబద్ధాలు ఉన్నాయా, నువ్వు కూడా కౌంటర్ దాఖలు చేయి దీనికి. సో ఇది మీ మ్యారేజ్ లో ఇంత తప్పు జరిగింది అని చెప్పేసి ఆయన కోర్టు వారిని ఆశ్రయించి విడాకులు అడగడం జరిగింది అని చెప్పి అప్పుడు అమ్మాయికి సమన్స్ ఇస్తారు. సమన్స్ ఇచ్చాక తను కంటెస్ట్ చేయలేదు, తను వచ్చి గనక కోర్టు ముందు అపీల్ అవ్వకపోతే గనక రియాజ్ గారికి ఆబ్వియస్లీ డివోర్స్ వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు ఆ అమ్మాయి అపీల్ అయింది అనుకోండి, క్రాస్ ఎగ్జామినేషన్ మనం ఎవిడెన్సెస్ పెడతాము, క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తాము, అప్పుడైనా వాళ్ళు దొరుకుతారు. సో ఆ సందర్భంలో అయినా సరే రియాజ్ గారికి విడాకులు వస్తాయి. ఓకే, ఎలా లేదన్నా గానీ రియాజ్ వైపు న్యాయం ఉంది కాబట్టి న్యాయం గెలుస్తుంది అని చెప్పేసి ఖచ్చితంగా గెలుస్తుంది. రియాజ్ గారు విన్నారు కదా, వాళ్ళు డిమాండ్ చేసినంత కూడా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు మోసపోయారు, మానసికంగా కృంగిపోయారు. కాబట్టి ఇప్పుడు ఆర్థికంగా కూడా మీరు డబ్బులు పెట్టాల్సిన అవసరం ఏ మాత్రం కూడా లేదు. మీరు కోర్టులో ఫైట్ చేసి మీరు డివోర్స్ తీసుకొని మళ్ళీ మీ హ్యాపీ లైఫ్ ని లీడ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అంటూ కూడా మనకి అడ్వకేట్ గారు కూడా చెప్తున్నారు. ఓకే మ్యామ్, అట్లా కానీ అట్లే చేద్దాం మ్యామ్. మీరు చెప్పినట్టే చేస్తాను. నాకు విడాకులు ఇప్పిస్తే చాలు మ్యామ్. ఈ దీంట్లో నుంచి నేను గడ్డ పడితే చాలు మ్యామ్. వాళ్ళు ఖచ్చితంగా వస్తుంది రియాజ్ గారు, ఖచ్చితంగా వస్తుంది. మీకు ధైర్యంగా ఉండండి. ఓకే రియాజ్ గారు, చెప్పండి 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 సార్. అది కాదు సార్, ఈ పెద్ద మనుషులు ఒక మాట అంటారు సార్, ఏదన్నా అంటే కూడా కానీ వాళ్ళు ఈ వీడియో చూస్తే చూడండి సార్, నాకేం భయం లేదు. ఎందుకంటే వాళ్ళ ఊర్లో 3 తూర్లు పంచాయతీ పోయినాను, 3 తూర్లు వాళ్ళు నా ముఖాన్ని ఉమ్మినా నేను ఒక్కరోజు కూడా నోటు తెరిచి అడగలేదు. కానీ ఇప్పుడు అడిగే ధైర్యం వచ్చింది సార్, నేను అడుగుతున్నాను సార్. వాళ్ళు ఎత్తుకొని పోయి ఆ బిడ్డని ఎవరికన్నా ఇస్తాము, నువ్వు ఎత్తుకొని పోయి ఏలుకో, ఆ బిడ్డ ఎక్కడ ఉన్నా కూడా నీకు అనవసరం తమ్ముడు, ఏలుకోమంటున్నారు సార్. మీ బ్రదర్ చేసినాడు కాబట్టి సార్. ఇప్పుడు నేను మా భార్యను తెచ్చి ఏలుకుంటే వాళ్ళ దృష్టిలో ఏమో నేను దేవుణ్ణి అవుతాను సార్, మా వీధిలో నాయేమో గాండు నా కొడుకునే అవుతాను సార్. ఈ మొత్తం నేను ఎట్లా కాపురం చేస్తాను సార్? అది కొంచెమన్నా ఆలోచించాలి కదా సార్. రేపు నాడు ఆమెతో నేను పెద్ద మనుషులు బెదిరించి ఒక విషయం చెప్తా వినండి. పెద్ద మనుషులు బెదిరించి పెద్ద మనుషులు చేసే పంచాయతీల్ని కోర్టులు గుర్తించవు. పెద్ద మనుషులు కలపగలిగారు. మంచి అంటే ఏదన్నా చిన్న చిన్న మనస్పర్ధల వల్ల విడిపోయి భార్యాభర్తలను కలపగలిగితే పెద్ద మనుషుల పంచాయతీని కోర్టు వారు యాక్సెప్ట్ చేస్తారు. బట్ కానీ ఇంత పెద్ద తప్పు చేసి ఈ తప్పుని మీ మీద అంటే ఆ అమ్మాయిని మీ మీద రుద్దడం అనేది కూడా అలా చేస్తే కోర్టు వారు ఏం ఒప్పుకోరు. దానికి మీరేం భయపడద్దు. వాళ్ళేం డిసైడ్ చేయడం కాదు. ఈ దేశంలో చట్టం అంటూ ఒకటి ఉంది. చట్టం డిసైడ్ చేయాలి. వాళ్ళు ఎవరు డిసైడ్ చేయడానికి? ఎవరికాడు సొంతగా చట్టం చేసుకుంటే ఎవరికాడు రాసేస్తాను, దౌర్జన్యం చేసేస్తాం, మీద పడిపోయి ఈ దారుణాలు చేసేస్తాం అంటే ఊరుకుంటారా? ఏం భయపడద్దు రియాజ్ గారు, మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. నేను అన్నా సార్, ఇప్పుడు ఒక 14 నెలలు నేను ఇంటికాడ లేకపోతే ఆమె మగబిడ్డకి జన్మనిచ్చి పెట్టిందే. రేపు నల్లా నేను కోయిట్కు పోకుండా ఈ ఇంటి చుట్టుకారం కెమెరాలు పెట్టుకుని, బెడ్రూమ్ లో కెమెరాలు, బాత్రూమ్ లో కెమెరాలు, హాల్లో కెమెరాలు, ఇంటి చుట్టుకారం కెమెరాలు పెట్టుకుని నేను ఇంటి బయట కుక్కలాగా కాపులాగా ఏమంటారు సార్? అట్లా వీళ్ళు ఎట్లా చెప్తారు సార్ ఆ మాటలు? ఎత్తుకొని నీ భార్యను నువ్వు సాక్కునైనా, బిడ్డను వదిలేనైనా, వాడు బాధ ఓడిసి వస్తాడు, నువ్వు హ్యాపీగా ఉండునైనా అంటారు. అంటే నేను ఇప్పుడు ఇంటి బయట కుక్కలా కాపలా కూర్చుంటే వీళ్ళు వచ్చి నాకు జీవనం సాగిస్తారు సార్. మా నాయన చేసిన అప్పులు వీళ్ళు కడతారు సార్. నాకు ఉండేదానికి దుకాణం లేదు సార్, అద్దె కొంపులో సచ్చి బతుకుతా ఉంటాను సార్. మా అమ్మని ఎత్తుకుని కొంచెం మంది ఆలోచన లేకుండా మాట్లాడుతున్నారు సార్ ఆ పెద్ద మనుషులు కూడా. ఏదన్నా అంటే నువ్వు సార్ ఇప్పుడు కూడా నేను పెద్ద మనుషులు పంచాయతీ ఇంతవరకు కూడా చెప్పండి రియాజ్ గారు, చెప్పండి. నేను ఇంతవరకు కూడా నేను మా వైఫ్ కి ₹1 కూడా నేను డబ్బు ఇల్లే సార్. ఎప్పుడు నాకు ఆమె నిజం తెలిసిపోయిందో ఆ రోజు నుంచి ఈ రోజుటి వాడికి కూడా ₹1 నేను డబ్బు కట్టను కూడా కట్టలే సార్. అంటే ఆ బ్యాంక్ ద్వారా మేము వేస్తాం సార్. ఇక్కడ నుంచి కోయిట్ నుంచి వాళ్ళకు తిండికి
ప్రతి ఒక్క దానికి చేయని కూడా చేయలా. కానీ ఆమె చెప్పడం ఏంటంటే సార్, నా కొడుకు ఒక పంపర్ తీపించినాడు, మా కొడుకు బట్టలు తీపించినాడు, నాకు ఇప్పుడే డబ్బులు వేసినాడంటే ఆ ఊరి పెద్ద మనుషులు అవునా నిజమేనా ఊరు మాకు చెప్పలేదే అంటారు సార్. ఆ మాట నన్ను వచ్చి అడుగుతారు సార్, ఏదో ఆధారాలు చూపించండి రా నాయన అంటే ఒక్కడు చూపించాడు. ఏదంటే ఎందుకు చేసినావురా, నువ్వు డబ్బులు పంపించినావు అని నన్నే బెదిరిస్తారు సార్ రివర్స్. ఆధారాలు ఏం లేవు కానీ బెదిరింపులు మాత్రం రోజు కంటిన్యూగా ఉంటాయి సార్ ఊర్లో. ఏదన్నా అట్లా పోతే సార్ చెయ్యి ఎత్తి చూపిస్తారు సార్, నీ పిల్లని చూడ ఆడిపోతాంది అంటారు సార్. ఆ అమ్మ ఆ బతికే కన్నా ఈడికి వచ్చి కోయట్లు తల దాంచుకొని బతుకుతున్నారు సార్. ఏం చేయాలో మీ దగ్గరున్న ఆధారాలతో మీరు కోర్టు వారిని కనుక అప్రోచ్ అయితే మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. మీ దగ్గరున్న ఆధారాలతో 100% మీకు న్యాయం జరుగుతుంది. ఈ పెద్ద మనుషులు ఆధారాలు లేకుండా మాట్లాడే మాటలు ఏవి చెల్లవు, ఖచ్చితంగా చెల్లవు. సో ఈ కేసులో రియాజ్కి న్యాయం జరిగి తీరుతుంది, మీరు అధైర్యపడొద్దు. ఓకేనా? ఓకే సార్, మీకు పుణ్యం ఉంటుంది సార్. నాకు నా బతుకు ఆ తలాక్ అనేది ఇప్పించేయండి సార్, నేను హ్యాపీగా బతుకుంటాను సార్. మళ్ళీ ఎవరు కూడా నాకు చెయ్యి ఎత్తి చూపించలేడు కదా సార్ నీ పెళ్ళాం ఇలాంటిదని. ఖచ్చితంగా రియాజ్ గారు మీకు ఎలాంటి సమస్య లేకుండా ఈరోజు అడ్వకేట్ గారు చెప్పినట్టు మీరు ఫాలో అయితే గనక మీకు డివోర్స్ వస్తే మళ్ళీ మీరు హ్యాపీ లైఫ్ ని లీడ్ చేయొచ్చు. ఓకేనా? ఓకే మ్యామ్. యా రైట్. థ్యాంక్ యూ రియాజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. యా.